హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజ డెలీషియస్. ఈరోజు మా ఫామ్లోకి వచ్చామండి. ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది. ఈరోజు మేము వచ్చేటప్పుడు కొన్ని మొక్కలు తీసుకొచ్చాము. అవేంటో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి బటర్ఫ్లైస్ కోసం మేము కొత్తగా తెచ్చామండి. చూడండి, ఆల్రెడీ ఫ్లవర్స్ ఉన్న మొక్కలనే తెచ్చాము. అలాగే ఒక షో చెట్టు తెచ్చాము అండ్ బొబ్బస్కాయ చెట్టు కూడా తెచ్చాము. అలాగే ఇంకా కొన్ని వెరైటీ మొక్కలు కూడా తెచ్చాము. చూడండి, ఇది అంబ్రిల్లా టాపు. సో ఇదే అండి. ఈరోజు మీకు కొన్ని విశేషాలు చూపిస్తాను. చూడండి, మేము ఎప్పుడు వచ్చినా కానీ ఫామ్లోకి అడుగు పెట్టగానే ఫస్ట్ మాకు కనిపించేది మందారం పూలే. ఎటు చూసినా మందారం పూలే కనిపిస్తాయి. సో ఇది మంచి వైబ్ లాగా అనిపిస్తుంది. అలాగే మా ఫామ్లోకి ఇప్పుడు వెళ్ళగానే ఫస్ట్ మాకు కనిపించింది ఏంటంటే, ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది. జామ చెట్టుకి కాయలు కాసి కొన్ని కింద పడిపోయాయి అన్నమాట. సో దాంట్లో ఒక పండు మీకు చూపిస్తాను. చూసారా పండు ఎలా ఉందో? జామ పండు అండి. చూసారా, న్యాచురల్గా ఉంది కదా, అసలు ఊహించలేదు. అలాగే మేము లాస్ట్ వీక్ అంటే 3 వీక్స్ అయింది రాక. సో మేము అప్పుడు కొన్ని కొబ్బరి చీపులు తయారు చేయడానికి కొన్ని ఆకులు కట్ చేసి పెట్టాము. అవి మొత్తం నీట్గా ఎండి రెడీగా ఉన్నాయి. సో ఈరోజు ఆ ప్రయత్నం చేస్తాము. అలాగే ఇక్కడ ఒక బొబ్బస్కాయ చెట్టు ఉంది కదా, లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ మీకు చూపెట్టాను. అప్పుడు మరీ చిన్నగా ఉండే చెట్టు, ఇప్పుడు చూడండి చాలా హైట్ అయింది చెట్టు. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక పిందె కూడా వచ్చింది. చూసారా ఎలా ఉందో? జామకాయ మంచి స్మెల్ వస్తుంది. బాగుందా స్మెల్? చాలా బాగుంది, మంచి పడింది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. రాగానే ఫస్ట్ మాకు కనిపించింది అది. అద్భుతంగా ఉంది. అలాగే కొన్ని దానిమ్మకాయలు అయితే కింద పడిపోయినాయి, పక్షులు తిన్నాయి అన్నమాట. సో కనిపిస్తుందా? అలాగే మీకు ఇక్కడ నెమలి అరుపులు వినిపిస్తున్నాయి కదా. మేము లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ ఒకేసారి రాకపోయేసరికి మా ఫామ్లో చాలా అద్భుతాలు జరిగాయి. గడ్డి కూడా బాగా మొలిసింది. వీటికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాగే ఇక్కడ ఒక చూడండి, ఈ బొబ్బస్కాయ ఎలా ఉందో చూడండి. ఒక కత్తి మాదిరి భలేగా ఉంది కదా. ఇది కూడా ఇంకో అద్భుతం చూడండి, ఇక్కడ చెట్టు మీద పండు పోయినాయి బొబ్బస్కాయలు. మేము రాకపోతే అన్ని పక్షులే తింటాయి. మొత్తం 3 ఉన్నాయండి. అటువైపు ఒకటి ఉంది, అది కనిపించట్లేదు. చూసారా, ఇది అయితే చూడండి ఎట్లా ఉందో, భలే విచిత్రంగా ఉంది కదా. అదొక షేప్ అనేది ఎలా ఉంది చూడండి. ఫస్ట్ మాకు రాగానే నెమళ్ళు అయితే బాగా అరుపులు వినిపిస్తున్నాయి. అలాగే మీకు ఈరోజు ఇంకో అద్భుతం చూపిస్తాను. లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ మనకి ఇక్కడ వచ్చేసి సీతాఫలం చెట్టు చూశారు కదా, ఇది సమ్మర్లో కాస్తుంది కదా. ఇది చాలా చిన్నగా ఉండే అన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా అయిందో. అలాగే ఇంకో జామ పండు కూడా ఇక్కడ పడ్డదంట, నాకు కనిపించట్లేదు. కనిపించిందా మీకు? చూడండి, 2 పండ్లు పడ్డాయంట. ఇక తేజ పండగ చేసుకుంటుంది ఈరోజు. అన్నీ న్యాచురల్గా ఉన్నాయి. చూడండి అసలు ఎంత గడ్డి మొలిసిందో ఫామ్లో. చూస్తూనే మనకి ఎట్లా అనిపిస్తుంది. అసలు ఈ గడ్డి మొత్తం ఒక మనిషిని పెట్టి పీకించాలి. సో దానిమ్మకాయలు అయితే మాకు ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువ వచ్చాయి. మేము అన్ని కాయలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మునగ చెట్టు కూడా మొత్తం పూత పూసిందంట, తేజ చెప్తుంది. చెట్టు నిండా వచ్చిందంట. ఈరోజు మునగాకు కొయ్యాలి, అప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను. చూడండి కనిపిస్తుందా? దానిమ్మకాయలు అయితే ఇవి చిన్నగా అయిపోయినాయి. ఇక మేము పక్షులకే వదిలేస్తాం, లేకపోతే కొన్ని కోసుకొని వెళ్తాము. పక్షులు చూడండి ఎలా అరుస్తున్నాయి ఈరోజు. చాలా బాగుంది. లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ వచ్చామన్నమాట, అప్పటి నుండి ఇప్పటి వరకు రాలేదు.
ఈరోజు వీలు చేసుకొని మరీ రావాలనిపించింది, అందుకోసం వచ్చాం. ఇక్కడ ఒక దానిమ్మకాయ చూడండి ఎంత రెడ్గా ఉందో, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఏం చేస్తావు తేజ? జామకాయలు తిందాం అనుకుంటున్నా. జామ చెట్టు కాస్తాయి జామకాయలు. చాలా ఉన్నాయి ఇంకా.